గారు ఈ ఘటనని ఆధారం చేసుకుని, సుబ్లి గారు నమస్తే, ఈ సార్ ఘటనని నమస్తే. ఆధారం చేసుకుని పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత జరిగిన ఈ ప్రచారం మొత్తాన్ని ఏ రకంగా తీసుకెళ్లారంటే, కొందరేమో ముస్లింలు చంపారని, చాలా ప్లాన్డ్గా, కొందరేమో ముస్లింలు చంపారని, కొందరేమో హిందువులు చంపారని, రెండు రకాలుగా రెండు డైమెన్షన్లో తీసుకెళ్తే, ఇన్ఫ్యాక్ట్ ఇస్లాంకు చెందిన కొంతమంది మీ వాళ్ళు కూడా సోషల్ మీడియాకు వచ్చి చెప్పారు, అతను ఇలా మాట్లాడేవాడు, మా ప్రవక్తని ఇలా కించపరిచేవాడు, అలా కించపరిచేవాడు, మేము అతన్ని హెచ్చరించాం ఇలాంటివి మానుకోమని, కానీ మేము చంపాల్సిన అవసరం మాకు లేదని మీ వాళ్ళు, నాకు తెలిసి 5-6 వీడియోలు చూశాను నేను. అట్లాగే హిందువుల వైపు నుంచి చాలామంది వచ్చి ఇది ఎందుకు చంపాల్సిన అవసరం ఉంది, అసలు అతను మాట్లాడిన మాటలు చూస్తే నిజంగానే అలా చేయాలనిపిస్తుంది కానీ అలా ఎవరు చెయ్యరు అని చెప్పి వీళ్ళు అంటే ఒక ఘటనని ఆధారంగా చేసుకుని రెండు మతాల మీదకి అస్త్రాలను ఎక్కుపెట్టిన ఒక దుర్మార్గమైన రాజనీతిని చూసాం మనం. సో దీన్ని బట్టి ఇది ఎవరు చేశారు, ఆ రెచ్చగొట్టిన శక్తి ఎవరు అనిపిస్తుంది మీకు? అసలు మీ పరిశీలన ఏంటి మొత్తం ఈ ప్రచారం ఎపిసోడ్ మీద? ఏబిఎన్ ప్రేక్షకులకి, అదే విధంగా తమరికి, అదే విధంగా ప్యానెల్లో ఉన్న నా మిత్రులు సోదరులందరికీ కూడా నమస్కారం అండి. సార్, నేను మీకు ఒక బ్రహ్మాండమైన అంశం ఒకటి చెప్తాను. అదేంటంటే, నేను మీ ఏబిఎన్ లోనే ఒకసారి చెప్పాను సార్. నేను మీకు దాదాపు ఐ థింక్ ఆల్మోస్ట్ 6 to 7 months బ్యాక్ అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇది ఈ రకంగా ఉండదు సార్. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఏదో రకంగా ఏదో విధంగా ఇక్కడ ఒక అలజడిని సృష్టించి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పేసి అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి అని చెప్పేసి కూడా చెప్పాను. ఎందుకంటే గతంలో మీరు చూసుకుంటే గనక కొన్ని అంశాలు ముస్లిం యువకుల్ని అక్కడ చంపేయడం కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ జరిగితే దాన్ని చాలా పెద్ద భూతద్దంలో చూపించి ఒక డైవర్ట్ చేసేటటువంటి పని చేశారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఇది ఆంధ్ర రాష్ట్రం సార్. ఇది ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనం ఏమిటంటే కమ్యూనల్ హార్మనీ, మత సామరస్యానికి పెట్టిన పేరు ఆంధ్ర రాష్ట్రం. ఇక్కడ ఎక్కడ కూడాను ఏదైతే కమ్యూనల్ హార్మనీని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఎవరు ఎన్ని కుట్రలు పన్నా గానీ, గతంలో నేను పార్టీల పేరు తీసుకొని కానీ గతంలో అనేకమైనటువంటి కుట్రలు జరిగినాయి, కానీ ఎక్కడ కూడాను కమ్యూనల్ హార్మనీ అనేది డిస్టర్బ్ కాలేదు. రెండోది ఏంటంటే, దానికన్నా ఇంకా పెద్ద అంశం ఏంటంటే, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా వారి యొక్క తనయులు నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు. ఇక్కడ ఎక్కడ కూడాను చిన్న అవకాశం కూడాను అన్ని మతాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని, అందరినీ కూడాను సరి సమానంగా చూసేటటువంటి ఏదైతే ఒక చూపు ఉందో అటువంటి చూపు ఈ ప్రభుత్వానికి ఉంది. మరీ ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఉందని చెప్పేసి మనం డంకాపదంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళం అన్ని మతాల వాళ్ళం ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడాను దీన్ని నమ్మి తీరుతారు. నంబర్ 1 సార్. నంబర్ 2, ఎవరైతే ప్రవీణ్ పగడాల గారు ఉన్నారో ఆయనతో నాకు అత్యంత దగ్గరి సాన్నిహిత్యం ఉందండి. నేను ఆయనతో ఒక మంచి మిత్రుడు. ఆయన రక్షణ టీవీ అని చెప్పేసి ఒకటి ఉంది సార్, యూట్యూబ్ ఛానల్. నాకు తెలిసి సోదరుడు మనకి తెలుసుంటుంది, మీకు కూడా తెలుసు. ఆ రక్షణ టీవీలో అనేకమైనటువంటి అంశాల్లో ఆయన వారానికి ఒకసారి ఏంటంటే డిబేట్స్ నిర్వహించేవాడు. ఆ డిబేట్స్ నిర్వహించేటప్పుడు ఆయన నన్ను ప్రత్యేకించి ఆహ్వానించేవాడు. నేను ఏ టైం అయితే చెప్తానో ఆ టైంలోనే ఆయన పాపం ఆ డిబేట్స్ అనేది పెట్టేవాడండి. కాబట్టి ప్రవీణ్ పగడాల గారు నా ఆఫీస్ కూడాను 2-3 సార్లు విజిట్ చేస్తున్నారు. అదే విధంగా నేను కూడాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయన్ని కలిసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆయన యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్. ఇదంతా జరిగినప్పుడు నేను నిజం చెప్పాలంటే సార్, ప్రవీణ్ పగడాల గారి యొక్క ఇలాగా ఆయన మరణించారు అన్న వార్త లోకేష్ గారి ట్వీట్ చూసిన తర్వాత నాకు తెలిసింది సార్. ఇదేంటిది, ఈయన ఇలా పెట్టారేంటి? అప్పుడు నేను మీడియా మొత్తం వెతకడం చూస్తే ఇది వాస్తవం. ఇందాక సోదరుడు రాజేష్ చెప్పినట్టుగా